ఏదైతే $1,00,000 ఇస్తే గానీ H-1B వీసాలు ఇవ్వమంటూ భారతీయుల మీదన ఆంక్షలు పెట్టినటువంటి ట్రంప్ వ్యవహారం మీద ఇప్పుడు అమెరికా కోర్టులో పిటిషన్ వేశారు. అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాన్ని ఛాలెంజ్ చేసింది. 3,00,000 మంది వ్యాపారులు దీంట్లో ప్రాతినిధ్యం వహిస్తారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీకాలం చేపట్టిన తర్వాత ఆయన మీద వేసిన ఫస్ట్ దావా ఇది. H-1B వీసా రుసుమును పెంచుతూ సెప్టెంబర్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయన అధికార పరిధిలో లేదు అంటూ ఈ గ్రూపు డీసీలో ఫెడరల్ కోర్టులో వేసిన దావాలో పేర్కొంది. కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందంటూ ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసి H-1B మీద ఆధారపడిన వ్యాపారుల మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్నది వాళ్ళ వాదన. వ్యాపారులు తమ కార్మిక వ్యయాలను పెంచుకోవడం లేదా తక్కువ నైపుణ్యం కలిగిన వాళ్ళని నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికా ఛాంబర్లోని అనేక మంది సభ్యులు H-1B ఉద్యోగుల్ని బలవంతంగా తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది పెట్టుబడిదారులతో పాటు కస్టమర్లు, సొంత ఉద్యోగుల మీద కూడా తీవ్ర ప్రభావం ఉంది అన్నటువంటిది వాళ్ళు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. H-1B వీసా ఫీజు పెంపుని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయిస్తే అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్సే ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేయడం ఈ దఫా ముఖ్యం. ట్రంప్ ప్రకటించిన వీసా ఫీజు పెంపు నిర్ణయం అందరినీ భయాందోళనకు గురి చేసిన నేపథ్యంలో మరి కోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి.